మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అంటేనే కొంతమంది కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మిత్రులారా, రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళ సొంత ఇంట్లో పడుకుంటే కూడా నా గొంతు వినంగానే షవరింగ్ వస్తుందట. మిత్రులారా, షవరింగ్ వస్తుందట. ఆ షవరింగ్ తట్టుకోలేక పొద్దుగల లేవంగానే సిద్దిపేటలోకి ఫోన్ చేయాలి. శ్రీనివాసు మీద దాడి అయ్యి సీన నన్ను కొట్టూరి అని చెప్తుండగా ఇన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి, మామా నాకే చెప్పిండు నిన్ను కొట్టుమని, ఎట్లా జర జాగ్రత్త అని చెప్పిండు. ఇంకో మిత్రుడు రీసెంట్లీగా పార్టీలో జాయిన్ అయినట్టు, జర ఆడ హైదరాబాద్ లో చాలా సీరియస్ గా ఉన్నారు, అదో పెద్ద ముఠా ఉంది అని చెప్పేసి నేను ఆ ముఠాకి చెప్తున్నా. ఆ ముఠా ఎవరో తెలంగాణ సమాజం ముందు పెట్టబడుతున్నా. ఆ ముఠా ఏందో మీరు ఒకసారి చూడండి. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకో, ఆ ముఠా నాయకునికే చెప్తున్నా, నీకు తెలంగాణ ప్రజల చెమట చుక్కలతోటి వస్తున్న పైసల్ని జీతాలుగా తీసుకొని ప్రభుత్వానికి ఏదో సలహా ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వాళ్ళ మీద కుట్రలు చేయడానికి నీకు పైసలు ఇస్తలేరు. గుర్తు పెట్టుకో. ఆ లేవరో మీకు మొత్తం చెప్తా వినుర్రిగా. ఈయన చూడరు కదా, చిన్నప్పుడే పేరు కూడా చెప్పడానికి సిగ్గైతుంది. చిన్నప్పుడే దొంగ నోట్ల కేసులో జైలుకు వేయండి. ఆడ ఈడ బండ్లుంటే ఎత్తుకపోయి దొంగ బండ్లు అమ్ముకున్నాయి, కేసులు అయినాయి. దోస్తు పెళ్ళా మీద కన్నేసి జైలుకు పోయిండు. ఇంకో అమ్మాయి విషయంలో, ఇప్పుడు ఆయన పెళ్ళామంటుండే ఆ మహిళ గురించి నేను మాట్లాడా కానీ, ఆ ఇష్యూలా ఓన్ని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు పోయిండు. అంతకు మించి 4 రాష్ట్రాలలో ఆడళ్లను, అమాయకులను, నిరుద్యోగులను ముంచి వాళ్ళ రక్తం పీల్చి ఆ నెత్తురుని తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి నెత్తురు కూడా తినిపించి నన్ను తిప్పించి అదేదో గొప్పగా ప్రొజెక్ట్ చేసుకొని లీడర్గా ఎదగాలనుకుంటున్నటువంటి నీచ చరిత్ర ఉన్న గీనేతోటి నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తుర్రు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిస్తారట. నిజంగా పోలీస్ స్టేషన్ లో నీలాంటి వాళ్ళతోటి కేసులు పెట్టిస్తే నన్ను చంపుతానుల మీద కేసులు ఏమైనాయి, నాకు వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు ఏమైనాయి, మార్ఫింగ్ పోస్టులు పెట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అప్పుడు ప్రయత్నం చేసిన కేసులు ఎటువైనాయి, ఇంకా చాలా ఉన్నాయి. హైకోర్టుకు నేను కూడా వస్తా, జర తీరిక లేదు. చెప్పినా కదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల జర్రంతా ఓపిక పడుతున్నాయి కంటే. గీనతోటి ప్రెస్ మీట్ పెట్టించిన వాళ్ళు ఎవరో తెలుసు కదా, చూడు గీననే వేం నరేందర్ రెడ్డి. గుర్తు పెట్టుకో, నేను ఆకుల శ్రీనివాస్ రెడ్డిని. గుర్తు పెట్టుకో వేం నరేందర్ రెడ్డి. నీ రేవంత్ రెడ్డి నువ్వు, నీకెందుకు కోపం వస్తుంది? నిన్న కాక నిన్ననే మేము వీడియో చేసినాం. పాల సాయిరామ్ అని చెప్పేసి సిద్దిపేట చాలా సీనియరు ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు. ఆయనే సిద్దిపేట మన ఆఫీస్కి వచ్చి మాట్లాడుతుంటే మేము తీసుకున్నాం. ఓటు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరునికి ఢిల్లీలో రేవంత్ రెడ్డి పిఆర్ఓగా ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డి తోటి ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి ఏకంగా ప్రభుత్వ సలహాదారునిగా పోస్ట్ వచ్చింది. అలాగే ఈ కేసు వాదించిన లాయర్ కూడా ఒక ఉద్యోగం వచ్చింది, అనుచరునికి ఒక ఉద్యోగం వచ్చింది, వేం నరేందర్ రెడ్డికి ఒక ఉద్యోగం వచ్చింది, చంద్రబాబు నాయుడు A1కి ఉద్యోగం వచ్చింది, A2 రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగం వచ్చింది. గిదాని మీద మేము ప్రశ్నిస్తే ఆయన రాత్రిపూట శివరయ్యి పొద్దుగలటి వర్గాలనే ఈయన ప్రెస్ మీట్ పెట్టించింది గీనతోటి. మరి ఈయన కథ ఏంది, ఈయన కార్కేందన్న తెలవాలి కదా. దీని వెనకాల ఇంకొక మోతవారి మైనంపల్లి హనుమంతరావు నన్ను సంపుతానని ఎన్ని మాటలు మాట్లాడి నేను. ఎలక్షన్లు అయిపోయినా కదా చెప్పినప్పుడే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మైనంపల్లి ఎంతో చూపిస్తానడు కదా, చూపిస్తుండు ఈయన కథ. వదిలిపెట్టే ప్రసక్తి లేదని బీరాలు ప్రగల్భాలు పలికి నా మీద కుట్రలు చేస్తుండు. నా మీదనే కాదు, అడా ఇది నూరి లోకల్ నియోజకవర్గం కాబట్టి వదిలేసిన, నేను లోకల్ నియోజకవర్గం కాదు కదా, ఏదన్నా కుట్రలు చేస్తా, ఏమన్నా చేస్తా, నాకు అనుభవం ఉంది, కింద అనుచరులు ఉన్నారు అని చెప్పేసి విర్ర వీగితే ఏమైతుందో చరిత్ర తెలుసుకో.
మైనంపల్లి హనుమంతరావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, చాలా మంది చాలా కథలు ఉన్నాయి. ఒక్కొక్కటి వివరించి చెప్తా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి పైన ఇంకోసారి పిచ్చి పిచ్చి. ఏం పిచ్చి పిచ్చి? నేను బాగా చెప్తా అంట. ఇయ్యాల ఇస్తే 10,000 రూపాయలు, నా ప్రభుత్వం రాగానే 15,000 ఇస్తా అన్న వ్యక్తి ఇయ్యకపోతే ఆయన ఏమంటారు తెలంగాణలో? నేను గదే అంటున్నా. ఆడపిల్లలకి, పెళ్లి కూతుర్లకి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. దాన్ని ఏమనాలి? తెలంగాణ సమాజం ఏదంటుందో నేను గదే అంటున్నా. ముసలళ్లకు పింఛన్లు ఇచ్చి డబల్ చేస్తా అని కనీసం ఉన్న పింఛనే ఒక నెల ఎగ్గొట్టినోన్ని ఏమనాలో నేను గదే అంటున్నా. చిన్న పిల్లలకి కేసీఆర్ కిట్టి బంద్ చేసిన నియమనాల్లో నేను గదే అంటున్నా. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొడతా అని చెప్పి రాత్రి పూట పోయి కండవలు కప్పినోన్ని ఏమన్నానో నేను గదే అంటున్నా. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏమన్నావో ఉద్యమకారుడిగా నేను గదే అంటున్నా అంటా ముమ్మాటికి. దీని మీదనే కేసులు కావాలంటే, దీని మీదనే కేసులు అయితే అంటే ముందు రేవంత్ రెడ్డి చేరుకోవాలి కదా. ఇదే పోలీస్ స్టేషన్ లా మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి అనుచరులు చాలా మంది నన్ను చంపుతామని వార్నింగ్ ఇచ్చిన కేసులు అయినాయా? నీ మీద నేను ఇచ్చిన కేసులు ఏమైనాయి? చాలా ఉన్నాయి. పోలీసు వాళ్ళు అంతా అట్టిగానే ప్రశ్నించడం మీద తీసుకపోయి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరని కేసులు కట్టరు బాపు. దానికి సమయం ఉంటుంది. మరి నా కేసుల సంగతి ఎవరు మాట్లాడాలి? పోలీసు వాళ్ళకి నాకో చట్టం, వాళ్ళకో చట్టం ఉంటుందా? గిట్లనే అంటే రాష్ట్రం మొత్తంలో అందరు క్వశ్చన్లు చేస్తుంటారు. స్పందించలేదని చాలా మంది అంటున్నారట. స్పందించమని చెప్పింది వీళ్ళిద్దరే నా మీద స్పందించమని దాడులు చేయమని చెప్తున్నారట. వీళ్ళిద్దరే, వేరే వాళ్ళు ఎవ్వరు కాదు, వీళ్ళే. ఒకసారి మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా, వేరేదేం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఈయనే ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ తెలుసా? ఇది చూడు, ఇది చూస్తే మీరు పరిచయం అవుతారు. ఎప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయినావు? నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది అన్నాడు కరెక్ట్ గా 2 ఏళ్ళు 3 ఏళ్ల కింద. అప్పటికి నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినావు? జైల్లో ఉంటే బీజేపీలో జాయిన్ అయినావు. బీజేపీ సిద్ధాంతం అన్నావు, బీజేపీలో ఉండి కోవట్లు అన్నావు బీజేపీలోనే. అప్పుడే బీజేపీ వచ్చి అప్పుడే బీజేపీలో కోవట్లు అన్నావు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని కోవట్ అంటావు. చూడు, సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ సంబంధించి నిర్మాదేశంలో గంజాయి కేసులో తనను కాంగ్రెస్ కోవట్ ఎక్కించే. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళని కోవట్లు అంటావు, బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ వాళ్ళని కోవట్లు అంటావు. నువ్వు ఎన్ని తప్పులనే చేసినా నిన్ను గొప్ప అనాలే, నిన్ను ప్రశ్నిస్తే కోవట్లు అంటావా? ఇదెక్కడ అన్యాయం? సిద్దిపేటలో 95% మంది, అది బీజేపీ కానీ, అది కాంగ్రెసే కానీ, అది టీఆర్ఎస్ కానీ, అది బీఆర్ఎస్ కానీ, 5 వదిలేస్తే అందరు జెన్యున్ గానే ఉంటారు. నేను అందరితో కలిసి మాట్లాడతా. సిద్దిపేట చైతన్యం అంతా ఉన్న నేల, విమర్శను తీసుకుంటారు. అట్లాంటిది ఒక పార్టీలో జాయిన్ అయ్యి అయ్యా పార్టీ జాయిన్ అవ్వగానే ఒక కేసు నుంచి బయటపడగానే ఇంకో కేసులో ఇంకో పార్టీ, టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ, నిన్ను పట్టించుకోకపోతే ఇట్లాంటి చిల్లరా. ఇప్పుడు నేను బాగా తిట్టాలి, తిడితే ట్రెండింగ్లోకి వస్తాడు, లేకపోతే ఎవరు పట్టించుకోడు. అందుకే నేను చాలా తగ్గిస్తున్నా, చాలా మాట్లాడాల్సినవన్నీ చేయాల్సినవన్నీ ఆపుతున్నా. నీకు ఎవరు గంజాయి కేసులు ఇరికిస్తారు? ఎవరు కోవట్లు ఉన్నారు? ఒకసారి చూడరు. తెలంగాణ మొత్తం నువ్వే తెచ్చినట్టు డైలాగు. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోరి. చక్రం నేను ఉద్యమం చేసినప్పుడు, నేను తెలంగాణ కోసం సిద్దిపేట గడ్డ మీద దీక్షలు చేసినప్పుడు 2006లో నేను దీక్ష చేసినప్పుడు నువ్వు ఏడున్నావు? దొంగ నోట్ల కేసులో జైలుకు పోయినావు. నేను తెలంగాణ ఉద్యమంలో దీక్షలో ఉన్నా. నీకు నాకు గది తేడా నీకు అర్థం కాక మొత్తుకుంటున్నావు. నిన్ను హీరో అనుకుంటోళ్ళు ఎగిరెగిరి పడుతుర్రు. నీ చరిత్ర ఏందో తెలిస్తే అర్థమవుతుంది. ఎస్, తెలంగాణ తెచ్చడంలో కాదు, తెలంగాణ కొట్లాడడంలో నా పాత్ర మరవరానిది. ఇది నేను పెడుతున్నటువంటి తీసుకున్న ఫోటోలు కాదు, జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఫోటోలు ఇవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చెప్పేసినప్పుడు, లగడపాటి రాజగోపాల్ మీద దాడి చేసినప్పుడు
తెలంగాణ ఉద్యమంలో రాళ్ల దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు తిన్నా, రైళ్ల గడ్డం పోయినా, రోడ్ల మీద ధర్నాలు చేసినా అప్పుడు ఏడున్నావు నువ్వు? ఏడున్నావు నువ్వు? ఉద్యమం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? రాజకీయం రావాలని మోసం చేసి దుర్మార్గంగా సంపాదించిన పైసలతోటి రాజకీయం చేయాలనే చరిత్ర నీదైతే, ఈ జాతి కోసం రక్తం దారబోసిన చరిత్ర నాది. నీకు నాకు పోలిక పెట్టే మూర్ఖులగా చెప్పు. మళ్ళీ చెప్తున్నా, ఓటు నోటు దొంగ టీంకు చెప్పు, నిన్ను పంపిస్తున్న మైనంపల్లి హనుమంతరావుకి చెప్పు. మళ్ళీ చెప్తున్నా